స్తుతించి ఆయన నామాన్ని గణపరుచుకోవటానికి, ఆయన సన్నిధిలో మనము కలిగి చూపించటానికి దేవాది దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టకరమైన సమయంలో 5:21 అయింది. 6 గంటల ముందే నేను ముగించాలి కనుక సమయాన్ని నేరుగా దేవుని యొక్క వాక్యములోనికి వెళ్ళిపోదాం. ఈ 21వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 21వ అధ్యాయములో 3 భాగాలుగా దీన్ని మనము గుర్తు చేసుకున్నాం. ఆహాబుకు మరి దేవుని యొక్క వర్తమానము తెలియపరిచినట్లుగా, రెండవదిగా నాబోతు ద్రాక్ష తోట ఆహాబు ఆశించినట్లుగా, ఈ దినం ఆ ద్రాక్ష తోటను తీసుకోవటానికి యెజెబెలు ఎత్తుగడ అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ద్రాక్ష తోట తీసుకోవటానికి యెజెబెలు ఎత్తుగడ చేస్తున్నట్లుగా కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనము చేసుకుంటున్నాను. ఆ ప్రియమైనటువంటి దేవుని భక్తులారా, దేవుని వాక్యం మనకి చేరువు కాగలుగుతుంటున్నప్పుడు, దగ్గరికి వస్తున్నప్పుడు, దేవుని దాసుల మాట, దేవుని మాట వినిపిస్తూ ఉంటున్నప్పుడు మనమందరము నేర్చుకునేటటువంటి దైవ విద్యార్థులముగా ఉండాలని దేవుని మహాకృపను బట్టి మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈనాడు నీవైనా నేనైనా మనమైనా దేవుని వాక్యాన్ని మనము బోధించుతూ ఉంటున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈ యొక్క 17వ వచనంలో మనము జ్ఞాపకం చేసుకోగలిగితే 17వ వచనం, అప్పుడు యెహోవా ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తిష్బీయుడైన ఏలీయాకు దేవుడు మాట్లాడుతూ, దేవుని వాక్కు అందిస్తూ ఓకేనంటారా? అయ్యగారు మళ్ళీ మాట్లాడండి. ఓకేనా అంటున్నాను. ప్రియమైన దేవుని భక్త జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఎలాగ చెప్పమని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. నాబోతు మరణించాడు కానీ దేవుడు, ప్రియులారా, ఆ యొక్క దేవుడు చావలేదు అనే విషయాల్ని ఏలీయాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాబోతు అయితే చనిపోవచ్చు, కానీ దేవుడు మాత్రము సజీవుడు అని ఈ విషయంలో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి కీర్తనాకారుడు 9వ భాగములో, కీర్తనల గ్రంథములో నుంచి 9వ కీర్తన భాగములో 12వ వచనం ఇలా వ్రాయబడుతూ ఉంది. 9:12, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారు జ్ఞాపకము చేసుకొను, వారి మొరను ఆయన మరువడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ నాబోతైతే దేవునికి మొరపెడుతూ ఉన్నాడో, ఏ నాబోతైతే బాధలో ఉన్నాడో, ఏదైతే ఆశించాలని ఆశిస్తూ ఉన్నాడో, మరి ప్రియమైనటువంటి వారారా, ఆహాబు చేసేటటువంటి పని, ఆహాబుకి ఆశ కలిగి ఉన్నదని మనము గమనిస్తూ ఉండాలి. ఆహాబు చేసేటటువంటి పనిలో కేవలం బాధపడిపోతూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రియ యెజెబెలు, క్షమించండి, నాబోతు ఎప్పుడైతే బాధపడిపోతూ ఉన్నాడో ఆ బాధను దేవుడు విన్న దేవుడు మన యేసయ్య.
చాలా పరిస్థితులు గుండా మనం బాధపడిపోతూ ఉంటాం. చిక్కేది చిక్కకుండా అంటే వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి. ఆశించింది దగ్గరికి వచ్చి దానిని నిర్మూలమైపోతూ ఉన్నదని, చేతిలోనికి వచ్చేసిందండి కానీ దానిని అందుకోలేకపోతున్నానండి అని చెప్పి అట్లాంటి పరిస్థితులు మనకి కానలేకపోలేదు అని నేను తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులారా. అయితే ఇంకొక మాట ఏమని రాయబడుతూ ఉంటదంటే, ద్వితీయోపదేశ కాండము ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయములో 42వ వచనం. చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెరపట్టబడిన వారిని, చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును. నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడిని ప్రమాణము చేయించున్నాను. ఎవరమైతే ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తామో ఇశ్రాయేలుకు జయము పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఇశ్రాయేలీయులు ఎప్పుడు జయం పొందుకున్నారంటే, దేవుని వైపు చేతులెత్తినప్పుడు, దేవుని వైపు వాళ్ళ హృదయాలు త్రిప్పినప్పుడు, దేవుడు మా పక్షాన ఉంటాడన్న ధైర్యముతో వారు చేతులెత్తినట్లుగా మనము చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి ఆ దేవాది దేవుడు ఎప్పుడైతే నాబోతుకు తోడై ఉంటాడు అన్న విషయాన్ని గమనించగలుగుతూ ఉంటామో, ఖచ్చితంగా దేవుడు మన పక్షాన కూడా ఉండి మనకి న్యాయమును చేకూరుస్తాడు అన్న సత్యములో ముందుకి మనము వెళ్ళగలుగుతూ ఉండాలి. ప్రియులారా, చంపబడిన వారి రక్తమును, చెరపట్టబడిన వారి రక్తమును, శత్రువులలో వీరుల తలలను. కొన్నిసార్లు చూడరే, నేను చంపితే గాని నా ప్రాణముకి విశ్రాంతి దొరకదు అంటారు. ఈ రక్తము తాగుతాను అంటే పిల్లరా, మనుషులు మాట్లాడినంత సులువైన మాటలు కాదవి. దేవుడు ఎవరి మీద ఎవరికి అధికారం ఇస్తాడో, ఎవరి మీద ఎవరికి జయము అపజయాలు ఇస్తాడో అది దేవుని చేతిలో ఉన్నాయని మనము గమనిస్తూ ఉండాలి. మూలవాక్యములో 19వ వచనం జ్ఞాపకం చేసుకుందామా. 21లో 19 నీవు అతన్ని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరుచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో, ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, ఒక మనిషికే శత్రువు అయిపోయిన రోజులు, ఒక మనిషి యొక్క పరిస్థితులను వారవలేని శత్రుత్వం, నాబోతు యొక్క రక్తం నాకించటానికి ఎలాగైతే ఈ యొక్క 19వ వచనంలో మనకు కనబడుతున్న విషయం, నీవు నాబోతును చంపితివి కదా, నాబోతు యొక్క స్థలాన్ని నువ్వు స్వాధీనం చేసుకుంటున్నావు కదా. అహాబు తన చేతులతో నాబోతును చంపకపోయినా అతని హత్య విషయంలో దోషే అని కనబడుతున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, అహాబు ఎప్పుడు దోషం అంటే చూడండి ఒకసారి, ఒక మనిషి మీద మనం పగ పెట్టుకుంటే, ఒక మనిషిని కూడా మనము హృదయంలో వాంఛతో చూడగలిగితే, ఎప్పుడైతే ఆ మనిషి శత్రుత్వంగా కనబడుతూ ఉంటాడో మనం పాపానికి బానిసత్వం అయిపోయినటువంటి వ్యక్తులమని తెలియపరచబడుతూ ఉన్నది. ప్రియులారా, ఎందుకు అనేది చూస్తే
ఇతరులు చేసిన దాంట్లో మనము కూడా ఏకీభవిస్తే దాని దోషంలో కూడా మనము పాలి భాగస్థులమై ఉంటున్నామని దైవ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. దైవ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. అందుకే సమూయేలు రెండవ గ్రంథములో, సమూయేలు రెండవ గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయములో 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హితీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవతని చంపితివి గదా. చాలు చాలు. అంటే పిల్లరా, ఈ విషయము నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి. అహాబు కూడా అదే విషయం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని మాటను మనం తృణీకరించామో, దేవుని ఆజ్ఞలను మీరిపోయామో, దేవునికి అయిష్టముగా బ్రతుకుతూ ఉన్నామో, దేవునికి గాయపరుస్తూ సిలువ వేస్తూ ఉన్నామో, దేవుడు ఎప్పుడు చూసి మన మీద ఎప్పుడు కూడా ఆయన తన యొక్క వంతు వచ్చినప్పుడు ఏమి చెయ్యాలనుకుంటున్నాడో చేస్తాడు. ప్రియులారా, యెహోవా మాటను తృణీకరించేసినావు అహాబు, ఆయన దృష్టికి నువ్వు చెడుతనం చేసినావు. హిత్తీయుడకు ఉరియా భార్య కత్తి చేత చంపినటువంటి పరిస్థితి అది దావీదు విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ పరిస్థితులు ఎంతటి భక్తుడికైనా కొన్నిసార్లు అహంకారముగా కనిపించొచ్చు, అసూయగా కూడా కనిపించవచ్చు. నా పక్కనున్న నాబోతు పొలాన్ని నేను తీసుకుంటానండి, నా పక్కనే ఉన్నాడు కదా అని చెప్పి ఆశించేటటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతటి వ్యక్తికైనా ఇది దేవుని దృష్టికి మాత్రం అసహ్యమో. ఏమండి, ఎప్పుడైతే దేవుని దృష్టిలో మనం చెడుతనం కదా, అది చెడుతనమే. ఎందుకు చెడుతనం అనేసి అంటే ఆశించటం చెడుతనం. ఏమండి, అంత మాత్రమే కాదు, దేవుని మాట వినకపోవడం కూడా చెడుతనమే అని మనము గమనిస్తూ ఉండాలి. ప్రియులారా, ఏ చెడుతనం అయితే మనము ఆ యొక్క దేవుని పట్ల చేయటానికి ఇష్టపడుతూ ఉంటామో అది మన దగ్గర నిలవబడదు. ఆ వ్యక్తిని చంపాలని, రక్తం ఒలికించాలని, రక్తమే అని చెప్పి మనం అనుకుంటాం. దానికి ముందు మనం తీసినటువంటి భూమిలో మనం పడిపోతామన్న విషయాన్ని గమనించాలి. ఏమండి, ఎప్పుడైతే ఆమాను ఉరికొయ్య తీసి అహస్వరోసు గారి యొక్క స్థానములో ఉండి, నేనే యూదులందరికంటే ప్రప్రదమైనటువంటి యూదురాల్ని ఉరికంబానికి ఎక్కిస్తాను, ఉరి తీయిస్తానని ఆలోచన పడ్డాడు. ఆలోచన ఏమైపోయిందంటే దేవుని దృష్టిలో ఎవడు తీసిన గుమ్ములో వాడే పడిపోయాడు అనేటటువంటిది మనం గమనిస్తూ ఉండాలి. ప్రియులారా, ఈ యొక్క నాబోతు పొలాన్ని ఆశించాలని చెప్పి కూడా అహాబు ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉన్నాడో, అహాబులో ఉండేటటువంటి అహం కూడా చివరికి ఆ యొక్క నాబోతు రక్తములాగే నీ రక్తము కూడా కుక్కలు నాకే పరిస్థితి వస్తాయిరే నాయనా అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉండాలి. ఇంకొక మాట 20వ వచనం దయతో చదువుతారా? 20వ వచనం, అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. కలుగునుగాక. ఏలియాను చూసి, నా పగవాడా, నీ చేతిలో నేను చెక్కబడితినా. ఏమండి, అహాబుకు ఉండేటటువంటి అహం, అహాబుకు ఉండేటటువంటి మరి ఇంకా దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మత్సరం, అసూయ. అసలు నువ్వెవడవు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా, నా పరిస్థితి ఏంటో తెలుసా అని చెప్పి ఏలియా అంటే ప్రవక్త అయినటువంటి ఏలియా మీద ఆడుతున్నటువంటి మాటలు. ప్రియులారా, ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకుగా ఏలియా ఇద్దరను, యెహోవా దృష్టికి కేడు చేయుటకు నీవే
అమ్ముకొని ఉన్నావు. దేవుని దృష్టికి కీడు చేస్తే ఏ ఒక్క వ్యక్తికి కూడా శాంతి సమాధానాలు ఉండవు ప్రియులారా. మనకెవరైతే మిత్రులుగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఆడుతున్న మాటల్లో కూడా కొన్నిసార్లు మనకి ఎలా ఉంటాయి అంటే, నేను ఆడిందే కరెక్ట్ అని చెప్పుకుంటాం. అది కరెక్ట్ అయితే కాదు. దేవుని దృష్టిలో నీతి న్యాయము కలిగి ప్రవర్తించగలిగినప్పుడు, ఏ నీతి న్యాయముతోనైతే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటామో, విరోధి అయినటువంటి అహాబు సత్యమును చెప్పిన వారిని అహాబు తన విరోధముగా ఎంచుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎవరైతే మంచిగా చెబుతారో, ఎవరైతే బుద్ధిగా చెబుతారో, ఎవరైతే క్రమంగా ఉంచుతారో, ఎవరైతే ఆజ్ఞను పాటించమంటారో కొన్నిసార్లు వాళ్ళు శత్రువులు అయిపోయినట్టుగా కనబడుతూ ఉంటారు. కాదు 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 రే తాగుబోతాడా, ఒకనొకప్పుడు నేను తాగాను రా, నువ్వు తాకరానిసి అంటే నువ్వు నాకు చెప్పడం ఏంటి పెద్ద మనిషిలాగా అని చెప్పి చాలా మంది శత్రువులు అయిపోతూ ఉంటారు. కానీ నా ప్రియమైన దేవుని భక్త జనాంగమా, దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు చెబుతూ ఉన్నమాట. 22వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథముల నుంచి 22వ అధ్యాయములో 8వ వచనం చూడండి ఒకసారి. 22:8. అందుకు ఇశ్రాయేలు రాజు ఇమ్లా కుమారుడైన మీకాయ అను ఒకడున్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును గాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగనవద్దనెను. నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలా అనకూడదు. ఎందుకు అనకూడదు? ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడైతే మనము దేవుని యొద్ద విచారణ చేయవచ్చును అనేటటువంటి ఆ పదం, ఆ మాట ఇష్టం ఉండదు. పదండి దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుడు ఏది చెప్తాడో అనేసి అంటే న్యాయాన్ని పక్కన పెట్టేటటువంటి సమాజం అండి. అన్యాయముగా, అక్రమముగా, అడ్డతోవలో భక్తి చేసి కష్టపడకుండా కడుపు నింపుకొని కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటే నీకు జరగని పని అది. చెమట ఊర్చకుండా ప్రతిఫలం అనేది ఆశించలేము, ప్రతిఫలం అనేది మనము తీసుకునలేము ప్రియులారా. అంత మాత్రమే కాదు కానీ ఇంకో మాట ఏమని తెలియపరచబడుతూ ఉన్నది అంటే, సమూయేలు 2వ గ్రంథములో నుంచి 20 దేవుని మహాకృపను బట్టి సమూయేలు 2వ గ్రంథములో నుంచి 12వ అధ్యాయములో 13వ వచనం ఇలా వ్రాయబడుతూ ఉంది. 12:13. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవుని బిడ్డలారా, నాతాను చెబుతూ ఉన్నాడు దావీదు విషయంలో. దావీదు ఒప్పుకుంటున్నాడు, నేను పాపము చేశానయ్యా. దావీదు నాతానుతో అంటున్నప్పుడు నాతాను ప్రవక్త తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, దావీదు నాతాను హృదయం దేవుని దృష్టిలో కలిసిపోయింది. ఏమండి, దేవుని దృష్టిలో కలిసిపోయింది. నువ్వేం బాధపడకు, నేను పాపము చేసిద్దని దావీదు నాతాను అంటున్నాడు, నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపమును పరిహరిస్తాడయ్యా. ఎవరమైతే అంతే, దావీదు దేవుని దృష్టిలో ఒక్క పాపము చేసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు, పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇంకా పాపానికి చోటంటూ లేని పరిస్థితుల్లో దేవుని దృష్టిలో బ్రతికాడు. కాబట్టి నా హృదయానుసారుడైన మనుషుడు అని చెప్పగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. మనుషులు ఈ లోకము సంబంధమైనటువంటి వాటి వెంట పడుతూ ఉంటున్నప్పుడు తమకేదో లాభం కలుగుతుందని అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా వారు తమను తాము అమ్ముకుంటున్నారన్న విషయాన్ని మర్చిపోయి అక్కడి నుండి తిరిగి కేవలము కొనుక్కోవడం అనేటటువంటి శక్తికి మించినటువంటి పని అవుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి.
ఏంటి కొనుక్కుంటారు అంటే, పాపం ఎప్పుడైతే మనము పరిపక్వమైతూ ఉంటారో పాపం వల్ల వచ్చే జీతం మరణమైపోతూ ఉన్నాము. నాబోతు యొక్క రక్తమును నేను త్రాగుతాను అని అహాబు శబదము పూనాడు ప్రియులారా. ఆ శబదం అనేటటువంటిది దేవుని దృష్టిలో తప్పు. నిన్ను నేను కనిపించనివ్వను, నిన్నుగా తిరిగినవ్వను, నువ్వు ఎలా తిరుగుతూ నేను చూస్తాను అనేటటువంటి యహం అనేది కొంతమంది మనుషుల్లో ఉండక తప్పదు. దేన్ని బట్టి మాట్లాడతారో అర్థం కాదు. మనకున్న బలమును బట్టే, ఆస్తిని బట్టే, జ్ఞానమును బట్టే, వెరితనమును బట్టే ఇవన్నీ కూడా ఆలోచించుకోకుండా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు పిల్లారా. అయితే ఈ యొక్క మాటలను బట్టి మనకి జ్ఞాపకం చేసుకోవలసినటువంటి పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం తెలియపరచుకోవాలని ఆ యొక్క మహాకృపను బట్టి తెలియపరచబడుతూ ఉన్నది పిల్లారా. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చూస్తాను, ముందుకు వెళ్తాను రండి. మార్కు సువార్త, భక్తుడైనటువంటి మార్కు గారు కూడా ఒక మాట తెలియపరుస్తున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయములో మార్కు సువార్త 8వ అధ్యాయములో 36-37 వచనాలు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును? దేవునికి మహిమ కలుగును గాక. సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేం ప్రయోజనం? అంతా నాదే, అన్ని నా పేరు ఉండాలని చెప్పేసి చాలా మందులు అలాగా బిహేవియర్ చేస్తూ ఉంటుంటారు పిల్లరా. అంతా నీది కాదు, నా యేసుది. నా యేసు లేకపోతే నీవు లేవు, నా యేసు లేకపోతే నేను లేను, నా యేసు లేకపోతే సర్వము లేదు పిల్లారా. కాబట్టి మనం ఎప్పుడైతే నాది అనేటటువంటిది మనం కాస్త దూరం చేసుకోగలిగితే మంచిది అని తెలియపరుస్తూ ఉన్నాను. 21-22 వచ్చిన చదువుతున్న మూల వాక్యములో, అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహాబు పక్షమున ఎవరును లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడువై నాకు కోపము పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు అహియా కుమారుడైన బయెషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నీ మీదకి అపాయం రప్పిస్తాను. అహాబో, నువ్వేమనుకుంటున్నావో గాని, జ్ఞానం అనుకుంటున్నావేమో, లేకపోతే నా రాజ్యం నా చేతిలో ఉంది, నా ఇష్టానుసారంగా నేను మాట్లాడుతాను అనుకుంటున్నావేమో, జరగని పని అది. ఎప్పుడు కూడా అట్లాంటిది జరగని పని ప్రియులారా. మనము గమనించాలి, ఈ రాజులు ఎవరు కూడా తమ పూర్వీకుల చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోలేదు అని మనం గమనిస్తూ ఉండాలి. మనకంటే ముందు వాళ్ళ చరిత్ర ఉంది, వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి, వారి ఆలోచన ఉంది, వాళ్ళ నడవడిక ఉంది. అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన చేసి చూపించాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాదిరిగా మన కొరకు దిగి వచ్చేసినాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడు అని చెప్పడానికి గల కారణం ఒకసారి తెలియపరుచుకుందాం రండి. 16వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథంలో నుంచి 16వ అధ్యాయంలో 3-4 వచనాలు. కాబట్టి బయెషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను
సమూల ధ్వంసము చేసి నేబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను. పట్టణమందు చనిపోవు వైశ్య సంబంధికులను కుక్కలు తినును, బీడు భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అను. అట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా మనం తీసుకుని రావటానికి వీల్లేదు ప్రియులారా. ఎప్పుడైతే అతని కుటుంబీకులు నేను సమూల ధ్వంసము దేవుడు అంటున్నాడు, నీ అహంకారం నేను తింటాది, నీ ఆశాబద్ధమే నేను అనమాట నాశానికి బానిసత్వం చేస్తాది అని మనము గమనిస్తూ ఉండాలి. ఇంకో మాట దేవుని మహాకృపను బట్టి తెలియపరచుకోగలిగితే ప్రియులారా, రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 14వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథంలో నుంచి 14వ అధ్యాయం కూడా ఇలా వ్రాయబడుతూ ఉంది. 14వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో 10-11 వచనాలు కూడా ఇలా వ్రాయబడుతూ ఉన్నాయి. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్లు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు చాలా ఎందుకంత పరిస్థితి తీసుకుని రావాలి? దేవునికి ఎందుకంత కోపం పుట్టించాలి? నీది నీవుగా గమనించగలిగితే, నాది నేనుగా ఉండగలిగితే దేవునికి కోపం రానే రాదు ప్రియులారా. ఆశించుతూ ఉన్నావు, ద్రాక్ష తోటను ఆశించావు, నాబోతు రక్తాన్ని తిరిగి త్రాగుతానంటున్నా, కుక్కలు నాకిస్తానంటున్నా. అంటే కారణం ఏంటి? నీలో ఉండినటువంటి అహం ఎక్కువైపోయింది. దాన్ని బట్టి మనం మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంటున్నాం. కానీ ఈ యొక్క విషయంలో జ్ఞాపకం చేసుకుందాం. మూలవాక్యం 23వ వచనం చదువుతారా? మూలవాక్యం 23. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. చాలు. ప్రాకారము అన్నది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యెజెబెలును గూర్చి యెహోవా దేవుడు తెలియపరుస్తుందేమనగా, యెజ్రెయేలు ప్రాకారము వద్ద కుక్కలు యెజెబెలును తింటున్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. ఒక మనిషి మానవతా దృక్పథము కలిగి భక్తి చేయకపోయినట్లయితే, ఒక మనిషి దేవుని మీద భయము కలిగి భక్తిని ఆచరించలేకపోయినట్లయితే, ఒక మనిషి మనము చేస్తున్న పని దేవుడు చూస్తూ ఉన్నాడన్న భయముతో మనము భక్తి చేయకపోయినట్లయితే ఎట్లాంటి పరిస్థితి మనకి సంభవింపక తప్పదు ప్రియులారా. ఎట్లాంటి మాటలు లేకపోతే సంభవింపక తప్పదు. ఎందుకు? ప్రాకారం వద్ద కుక్కలు యెజెబెలును తినివేయును అని ఖచ్చితంగా దేవుడి యొక్క మాట తెలియపరచబడుతూ ఉన్నది. రాజులు 2వ గ్రంథములో నుంచి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 2వ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యెజెబెలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును. ఆ యవ్వనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడైతే దేవుని మనము గణపరచగలుగుతూ ఉంటామో, దేవుని మనము మహిమపరచడానికి ఇష్టపడుతూ ఉంటామో, దేవుని యొక్క మాటకు మనం విని, అట్లాంటి యోబుకి అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. యోబుకి అయితే సరిగ్గా తన పరిస్థితి అంతా కూడా కుంటుపడిపోయింది. తన భార్య వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంది. యోబుకి ఆ కురుపులు లేకపోతే ఆ కురుపులు చివర్లకు వచ్చి ఆ యొక్క పురుగులు
మూతులు కనిపించేటటువంటి పరిస్థితిలో ఉన్నది. కానీ ఏ దేవుని మీద అయితే ఆధారపడ్డాడో, ఏ దేవుని మీద అయితే ఆధారపడి ముందుకు వచ్చాడో, ఆ దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క యోబుని మనం స్వస్థపరిచినట్లుగా చూడగలుగుతూ వస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఏ దేవుడైతే మన మీద దేవుడుగా ఉన్నాడు గమనించాలి. ఆ దేవుడు ఖచ్చితంగా నిన్ను ఏ విషయంలో కూడా విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి 25వ వచనం చదువుతారా? 25. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడు. చాలు. అహాబు వంటి వాడు ఎవడూ లేడు. తన్ను తాను అమ్ముకునేటటువంటి పరిస్థితులను బట్టి, అంటే ఇతడు ఎంత దుర్మార్గుడు అయితేనే గాని యెజెబెలు అంతకన్నా దుర్మార్గుడు ఇంకొకటి లేడు అని మనము తెలియపరచబడుతూ ఉన్నారు. అంటే దుర్మార్గుడే అట్లాంటి పరిస్థితికి తీస్తూ ఉంటాడు ప్రియులారా. దుర్మార్గుడు కేవలం ఎప్పుడూ కూడా తన యొక్క దుర్మార్గత్వాన్నే చూస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని భక్త జనాంగమా, దేవుని మహాకృపను బట్టి 27వ వచనం చదువుతాం. 27 మూలవాక్యంలో 27 దుర్మార్గుడు అని తెలియపరచబడ్డాది కదా. అహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనిపట్ట కట్టుకొని ఉపవాసము నుండి గోనిపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా. ఈ 27వ వచనంలో చూస్తే అహాబు ఏ మాట విన్నాడు? ఏ మాట అయితే దేవుడికి కోపం వచ్చిందో, ఏ మాట మీద అయితే దేవుడు ఆ యొక్క అహంకారాన్ని తీసివేసేసినాడో, అలా వద్దురాబాయ్ ఇలా నడువురా అని చెప్పుకొచ్చాడో, ఆ యొక్క గోను పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోను పట్ట మీద పరుండి వ్యాకులు పడుతూ ఉన్నాడు. అంత స్థితికి ఎందుకు తీసుకుని రావాలి? నిన్ను క్షేమంగా ఉంచడానికి కదా 2025 సంవత్సరాల క్రితం ఈ భూమధ్యపురములోనికి వచ్చిన ఏకైక దేవుడు యేసునాథుడు. మనము మొయ్యవలసినటువంటి పాపభారం అంతటినీ కూడా ఆయన మీద వేశాం. ఆ పాపభారం అంతటినీ కూడా ఆయన మీద వేశాం ప్రియులారా. అహాబు సంతతిని పశ్చాత్తాపాన్ని ప్రకటించేటటువంటి బహిరంగ సూచనలు ప్రదర్శిస్తూ ఉంటున్నప్పుడు కూడా ఆయన ఏమో అనుకునేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. చివరిగా 29వ వచనం చూసి మనము ఈ దినానికి ముగించుకుందాం. 29 చూడండి ఒకసారి. అహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయమును అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. అహాబు పశ్చాత్తాపము లోనైనది అని మనము గమనిస్తూ ఉండాలి. అహాబులో పశ్చాత్తాపము లోనైనది అని గమనించాం. కేవలం లోతైనటువంటిది లేకపోతే లోతైనటువంటిది కాదు, కానీ తరువాత సంభవాలను బట్టి ఇది అర్థమవుతూ ఉన్నది. ఆయన దేవుని ధనాన్ని అంగీకరించాడు. ఆయన మహాకృప కలిగిన దేవుడని శిక్షించటం కంటే కరుణ చూపేటటువంటి వాడిని వేగిరపడేవాడని మనకు తెలియపరుస్తుంది. శిక్షించేటప్పుడు కూడా ఎవరిని, కానీ కరుణించగలిగినటువంటి దేవుడిని గమనించగలుగుతూ ఉండాలని ఉదయకాల సమయంలో తెలియపరచబడుతూ ఉన్నది. అహాబు విషయంలో దేవుడు శిక్షను వాయిదా వేశాడు, గాని న్యాయబద్ధమైనటువంటి దాన్ని రద్దు చేయలేకపోయాడు. ఏమండి? న్యాయమైన దానిని రద్దు చేయలేకపోయాడు. శిక్షకైతే అనుభవిస్తానన్నాడు. నాబోతు రక్తాన్ని నేను త్రాగుతాను, కుక్కలకి నాకిస్తాను అని చెప్పి తెలియపరుస్తూ ఉంటున్నప్పుడు ఒక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, కీర్తనాకారుడు ఒక మాట అంటున్నాడు చూడండి. భక్తుడైనటువంటి కీర్తనాకారుడు 86వ కీర్తన భాగంలో 15వ వచనం. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు,
కృపా సత్యములతో నిండినవాడు. అసలు దావీదు తెలియపరుస్తూ ఉన్నమాట, ప్రభువా నీవు దయా దాక్షిణ్యము గల దేవుడు అయ్యా, దీర్ఘశాంతుడు కృపా సత్యములతోనే నిండిన వాడవు. దేవుని కోపం అంట నిమిషం మాత్రం ఉంటుంది, కానీ మన ఆయుష్ సమస్తము కూడా దేవుడు ఇచ్చేటటువంటి దేవుడు. మనలో ఉండిన అహంకారం ఎప్పుడైతే దేవుని దృష్టిలోనికి మనము పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకోగలుగుతూ ఉంటామో, నా యేసయ్య మాత్రం ఖచ్చితంగా దేవుని దృష్టిలో క్షమించగలిగినటువంటి సహృదయుడు అని మనము గమనిస్తూ ఉండాలి ప్రియులారా. రండి చివరికి ఒక మాట చూసుకుందాం. భక్తుడైనటువంటి డాక్టర్ అయినటువంటి లోకా గారు కూడా ఒక మాట తెలియపరుస్తున్నాడు. 15వ అధ్యాయములో 20వ వచనం. దేవుని పరికరం ఎలా ఉంటుంది అనేది వాడింపక దూరముగా ఉన్న వాడింకా లోక 15:20 గారు. మా లోకాస్వార్త 15వ అధ్యాయం 20వ వచనం. అదే వాడింపక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆ మొదట వచనం తప్పు చదువుతున్నాం వర్షం, ఒకసారి చదువు మళ్ళా. వాడింకా అది ఇప్పుడు సరిపోయింది, తొలి మాత్రము అడ్డు తేలిపోయింది. ఓకే, వాడింకా రైట్, వాడింకా దూరముగానే ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికర పడ్డాడు. ఎట్లాంటి పాపినైనా క్షమించగలిగిన సహృదయుడు నా యేసయ్య. ఒక మనిషి మీద అహంకారం పెట్టుకుంటే మనమే అహంకారానికి బలైపోతాం. ఒక మనిషిని దాని ఆస్తిని ఆశించగలిగితే మనమే నాశనం అయిపోతాం. దేవుని లేఖనం తెలియపరచబడుతూ ఉన్న సత్యాన్ని బట్టి ఏ తండ్రి దగ్గర నుంచి అయితే కుమారుడు వెళ్ళిపోయాడో, కుమారుడు సర్వనాశనానికి బానిస అయిపోయాడు, తన ఆస్తిని అమ్ముకున్నాడు, బానిసల పాలు చేసేసినాడు, ఆఖరికి ఆ యొక్క పందులు పొట్టుపాసం ఆశపడ్డాడు. అందు బుద్ధి చెప్పింది, నీ తండ్రి అంటే అనేక నివాసం ఉన్నాయి, నీ తండ్రి అంటే అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు, నువ్వు వెళ్ళిపో, అక్కడికి వెళ్ళిపోయి నువ్వు కూడా వాళ్ళలో ఒక కూలివానిగా చేరిపోయినట్లయితే చక్కరైన భోజనం నీ తండ్రే పెడుతూ ఉన్నా, నీకెందుకురా ఈ గతి పరిస్థితి అని చెప్పి దేవుడు తెలియపరిచినట్లుగా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైన దేవుని భక్తి జనాంగ, మా దేవుని బిడ్డలారా, దేవుడు తెలియపరుస్తున్న సత్యాన్ని కాస్త గమనించగలిగితే, నా దేవుడు దేనిని అంగీకరిస్తాడు, ఆయన మహాకృప కలిగినటువంటి దేవుడు ఇప్పుడు కూడా శిక్షించేటటువంటి వాడు కాదు. శిక్షించడం కంటే కరుణ చూపటమే నా యేసయ్యకి ఎక్కువ. ఎందుకంటే తండ్రి అని మనము ఎంత కఠోరమైన పరిస్థితుల్లో ఉండినా ఒక మాట మనము తండ్రి అని నోరారా మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి అడగగలిగితే ఎంత తన్మయము చెందిపోతాడో నా యేసయ్య. ఇటువంటి పాపిని క్షమించగలిగినటువంటి సహోదరుడు. కానీ పాపిని తెలిసి మరలా పశ్చాత్తాపడి లోకానుసారంలోనికి వెళ్ళటానికి వీల్లేదు. లోకానుసారంగా తిరిగామా ఓ పాపినిగానే గుర్తిస్తారు తప్ప ఆ పాపి పరిశుద్ధునిగా చేస్తాననేటువంటి ఆలోచన దేవునికి తక్కువైపోతారు. మనం ఎలా నడుస్తూ ఉన్నాం, మన ప్రవర్తన ఎలాగున్నది, నాబోతు, యెజెబెలు, ఆహాబు, వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి మనం గమనించినప్పుడు నీ పొరుగు వారిని దేన్ని కూడా ఆశించొద్దన్న ఆ వాక్యమే, ఆ లేఖనమే, ఆ యొక్క ఆజ్ఞే మన జీవితంలో ముందుకి కొనసాగగలిగితే, ఏ దేవుడైతే నిన్ను క్షమించటానికి కల్వరి శిలువలోనికి ప్రాణమును త్యాగము చేయటానికి వచ్చిన మహాదేవుడే ఈరోజు మన యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తు చేసుకుని ముందుకు వెళదాం. మన పాపానికి ప్రాయశ్చిత్తం యేసు రక్తమని గమనించుదాం. మన పాపానికి విడుదల కల్వరి శిలువలో నిన్ను కట్టాక ఆ శిలువలో వేలాడుతున్న యేసయ్యను చూసి మనం ముందుకి కొనసాగుదాం. దేవుడి ఈ మాట మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్.
మరి ఉదయకాల సమయంలో